హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. ఈరోజు మీకు నేను సూపర్ క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు నేను. ఇది మీకు ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి. దీనికి మీరు ఏమీ హడావిడిగా షాపింగ్లు చేయాల్సిన అవసరం లేదు. అండ్ చాలా ఫాస్ట్గా 30 మినిట్స్లో అయిపోతుంది. ఎవరన్నా చేసుకోవచ్చు. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసే రెసిపీ ఇది. దీనికి ముందుగా నేను 1 కేజీ చికెన్ని ఇలా తీసుకున్నాను, నీట్గా కడిగేసి. దీన్ని నేను టెండరైజ్ చేసుకున్నానండి. నా ఛానల్లో టెండరైజ్ ఎలా చేయాలో మీకు ఉంది, చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని నేను మీడియం సైజ్ పీసులు కట్ చేయించుకున్నాను అనమాట ఇలా. అండ్ మ్యారినేషన్కి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు మీకు తగినంత, 2 టీ స్పూన్ల కారం, ఆర్ మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీరు ఇంకా కారం ఎక్కువ తినేటట్టయితే. అండ్ 1 పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి నేను. మీ పచ్చిమిరపకాయలు కన్నా కారం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకోండి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. పుదీనా జస్ట్ 4 ఆకులు అలా వేసుకుంటే చాలు కండి, మరీ ఎక్కువ అవసరం లేదు. 1 టీ స్పూన్ గరం మసాలా, మీరు ఇంట్లో చేసుకునే గరం మసాలాని. 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఆర్ ఆయిల్ ఏదన్నా వేసుకోవచ్చు మీరు. అండ్ 1 నిమ్మకాయలాగా పిండేసుకోండి, నిమ్మకాయ జ్యూస్. ఇదంతా నేను 1 కేజీ చికెన్కి చెప్తున్నాను అనమాట మీకు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం చికెన్కి మొత్తం అంతా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి బాగా ఇలాగా. మీరు చేత్తో కావలిస్తే చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. చేత్తో అయితే ఇంకా బాగా కలుస్తుంది మీకు. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి ఇలాగా అస్సలు వాటర్ పోయకుండా ఉడికించండి. 5 నిమిషాల తర్వాత ఇలాగా స్లోగా వాటర్ ఫామ్ అవుతుంది మీకు. ఆ వాటర్తోనే మీకు ఈ చికెన్ అంతా ఉడికిపోతుంది. మీరు ఏమి వాటర్ దీంట్లో ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయొద్దు, చేస్తే ఎక్కువ అయిపోతుంది అన్నమాట బాగా. సో అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. సో మధ్యలో ఇలా కలుపుకుంటా చికెన్ అంతా ఇలా ఉడికిపోవాలి మీకు. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, బేసిక్గా అడుగంటకుండా. ఇలాగా చికెన్ మీకు ఏంటంటే బేసిక్గా ఇది 95% ఆఫ్ చికెన్ ఇక్కడ కుక్ అయిపోవాలండి ఇలాగా. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది మీకు, లో ఫ్లేమ్ అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఇలా వాటర్ ఫామ్ అవుతా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట చికెన్. మధ్యలో ఇలా కలుపుకోవటం మర్చిపోవద్దు. మీకు ఒక 15 మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. 15 మినిట్స్ మ్యాక్స్ అండి. 15 మినిట్స్లో అయిపోతుంది చికెన్, మీకు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో ఇది 95% కుక్ అవ్వాలి కాబట్టి. సో ఇలా చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత ఉంటుంది గ్రేవీ, ఆ వాటర్ అంతా ఉంటుంది. అలా ఉంచేసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఇలా హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల మినప్పప్పు వేసుకోండి దీంట్లో. మినప్పప్పు ఆ ఫ్లేవరు బాగుంటుందండి, ఫ్రైలో చాలా బాగుంటుంది. సో మినప్పప్పు వేసుకోండి. మినప్పప్పు వేగిన తర్వాత, ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చికెన్లోకి. సో నేను కరివేపాకు ఒక 2 రబ్బలు వేసుకున్నాను ఇక్కడ, ఆ ఫ్లేవర్ అంతా బాగా రావటానికి మీకు చికెన్లోకి. దీన్ని చిటపట్లాడిన తర్వాత ఇలా బాగా ఒక ఫ్యూ సెకండ్స్ సరిపోతుందండి, మరీ ఎక్కువ చిటపట్లాడితే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకున్నాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ జీడిపప్పు ఇక్కడ కంప్లీట్గా ఆప్షనల్. మీరు తినరు, పిల్లలు ఇష్టపడరు అంటే మాత్రం జీడిపప్పు అవసరం లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి జీడిపప్పు కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నారు కదా చికెను, అది మొత్తం దీంట్లో వేసేసేయండి. గ్రేవీతో సహా మొత్తం దీంట్లో వేసేసేయండి. వేసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలాగ బాగా మిక్స్ చేసి బాగా సాట్ చేసుకుంటూ ఉండాలండి దీన్ని. ఆ మీడియం ఫ్లేమ్ మీద ఈ చికెన్ వేగుతూ ఉండాలన్నమాట. ఈ గ్రేవీ మొత్తం మీకు దగ్గర పడిపోయే వరకు వేపుకోవాలి. గ్రేవీ మొత్తం థికెన్ అయిపోవాలి మొత్తం. మీకు ఫ్రై అంటే తెలుసు కదా, ఫ్రై లాగే ఉండాలి.
ఒక్కసారి ఇలా గ్రేవీ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకోండి. ఇలాగా కొంచెం కొత్తిమీర చల్లుకుని మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు తిప్పుకోండి. ఆ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్తో అలాగా ఫ్రై అవుతూ ఉంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మీకు. చూసారు కదా, ఇలాగ కదుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. నాది మీడియం ఫ్లేమ్లోనే ఉందండి పొయ్యి అంతా ఈ ప్యాన్ మీద వేసినప్పుడు. చూసారు కదా, ఇలా బాగా అయిపోయింది, థిక్ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లో కన్నా చాలా బాగుంటుంది. మీ కమెంట్స్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా కమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.